బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. పోలవరం గ్రామంలో దుర్గాదేవి సెంటర్లో కొలువైయున్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢం సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామ మహిళలు, ఆడపడుచులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు, చలివిడి, వడపప్పు, పానకం తదితర మంగళ ద్రవ్యాలను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. పోలవరం గ్రామంలో దుర్గాదేవి సెంటర్లో కొలువైయున్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢం సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామ మహిళలు, ఆడపడుచులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు, చలివిడి, వడపప్పు, పానకం తదితర మంగళ ద్రవ్యాలను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామార్చన పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించి ఆషాఢం సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ओम भवः ओम गवः ओम महः ओम जनः ओम नमः ओम सत्यम ओम नत्सरोरे नमको देवश्रीहि इंद्रजोस्तुल्लारो अवरोध्य देवगमनमो शिवान् मम उपासका दुर्गेश्वरा श्री परमेश्वर दस्यान् श्री परमेश्वर तीर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञां रत्नस्यां కోనసీమ జిల్లా రాజోలు ఇంటింటా కూటమి పాలన ప్రచారం. రాష్ట్రంలో కూటమి పాలనలో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో అమూల్య ప్రజలకు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఇంటింటా కూటమి పాలన ప్రచారం. రాష్ట్రంలో కూటమి పాలనలో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో అమూల్య ప్రజలకు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీల సారథ్యంలో అన్ని రంగాలలో ముందడుగు పడుతుందని అన్నారు. పాలన ద్వారా అందజేస్తున్న సంక్షేమాల కార్యక్రమాలను అందజేస్తున్నారు. సంక్షేమాల ద్వారా అందుతున్న అందరికీ ప్రచారం నిర్వహించారు. 4000 మంచిగా జరుగుతున్నాయి కదా అన్నీ. అది కరెక్ట్ గా వస్తుందా లేదని తెలుసుకోమని చంద్రబాబు గారు పంపించారు. పాపకి డెలివరీ అయినట్టుంది, మొన్న పెట్టుకుంటే డబ్బులు కూడా వస్తాయి. గోదావరిలో మత్స్య సంపద రోజు రోజుకు తగ్గిపోవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నర్సాపురానికి చెందిన ఓ మత్స్యకారుడు తన జీవన పరిస్థితులను వివరిస్తూ గోదావరిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చేపల వేట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో మత్స్య సంపద రోజు రోజుకు తగ్గిపోవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నర్సాపురానికి చెందిన ఓ మత్స్యకారుడు తన జీవన పరిస్థితులను వివరిస్తూ గోదావరిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చేపల వేట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మత్స్యకారుడు ఆ రోజుల్లో కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచే చేపల వేటే జీవనాధారంగా మారింది. కానీ ఇప్పుడు గోదావరిలో కాలుష్యం పెరగడంతో మత్స్య సంపద బాగా తగ్గిపోయింది. వేటకు వెళ్లినా సరైన ఆదాయం రావటం లేదు. దీంతో మా కుటుంబాలతో పాటు మత్స్యకారులందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గోదావరి కాలుష్యాన్ని నివారించి మత్స్యకార కుటుంబాలకు తగిన సహాయం అందించాలని కోరుతున్నా. అదే వచ్చేస్తున్నారు, విజయవాడలో అయితే వచ్చేసారు. హైదరాబాద్లో కూడా సగంలో ఉన్నారంట. ఇంకానే మొత్తం వచ్చేస్తున్నాము, దగ్గరలోనే ఉన్నాము అని అంటున్నారు వాళ్ళు. ఇంక ఏ మధ్యాహ్నం ఇప్పుడు అదిగా చూస్తున్నాం, ఏ మధ్యాహ్నం తీసుకెళ్తాం.
నర్సాపురం 2వ వార్డు 4వ వార్డు 3వ వార్డు కలిపి మత్స్యకార సంఘం అండి. 1500 మంది. మేము 1993 నుంచి కూడా నేను ఇదే స్పీడు గోదావరిలోనే. చదువు అంటే ఏమీ చదువుకోలేదండి. గతంలో మాకు చదివించుకుంటా బాగా అప్పుడు ఇబ్బంది అయ్యేది మా నాన్నగారు వాళ్ళ టైంలో. ఇప్పుడు చదువుకోలేదండి. అయితే అప్పటి నుంచి ఇందులో ఉండిపోయాం. గతంలో ఒక 2008, 2009, 10లో పులస చేపలు అవి పడి చాలా బాగుండేది. అప్పుడు పులస చేపలు పడినా వాళ్ళు చేసిన తర్వాత మాకు ఏంటంటే ఆ ఫ్లోటింగ్ 2 నెలలు తగ్గిపోయిన తర్వాత నెల ఉండేది పులస చేపలు ఆట. తర్వాత మళ్ళీ నవంబర్ నుంచి జూన్ నెల దాకా ఉంటుందండి ఒలగట్లు. ఈ మధ్యలో 4 నెలలు ఖాళీ అయ్యాయి. మధ్యలో 4 నెలలు ఖాళీ వల్ల మాకు చాలా టైట్గా ఉంటుంది. దానివల్ల ఎవరైనా అప్పులు ఇస్తే దాన్ని వాళ్ళ దగ్గర ఇచ్చుకుని ఏదో జీవనోపాధం నడుపుకుంటామండి. మా పులస చేప పడేటప్పుడు అయితే ఏదో రకంగా ఏదో నడిచేది ఎదరికే. కానీ ఇప్పుడు ఏం పట్టలేదు కాబట్టి మినిమం 17-18 సంవత్సరాలు అవుతుంది. ఈ నీరు ఎక్కడమంటే అక్కడ ఫ్యాక్టరీ నీరు అవి వదిలేస్తాం, చెత్త గిత్త అన్ని చెత్తలో చేప కూడా మత్స్యకారి తగ్గిపోయిందండి. ఏదో గతంలో బాగా పడి 1000-1500 అప్పట్లోనే పడి అప్పుడు రేట్లలో ఇప్పుడైతే బాగా మత్స్య సంపద తగ్గిపోతుందండి. దాని మీద మాకు కూడా బతకడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే శాతం మేమే ఉండిపోయింది తప్ప మా పిల్లల్ని అయితే దింపాలని ఆలోచన ఎవరికీ లేదు. ఇంక మాతోటే మత్స్య సంపద చనిపోతుంది. అయితే ఇంక మళ్ళీ చేప కొనాలన్నా రెయ్యి కొనాలన్నా ఇది ఎక్కడికో వెళ్ళాలి. ఆడపిల్లలకి కరువు ఉన్నట్టు ఉంటుందని చేప రెయ్యి కూడా గతంలో ఫీచర్లో కనపడదు. మమ్మల్ని పట్టించుకుని గవర్నమెంట్ ఏదో మాకు మంచి న్యాయం చేస్తుందని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నామని. అంటే అన్ని విధాలుగా సహాయపడాలని మాకు తెలియదండి. ఎక్కడికి కంప్లైంట్లు ఇవ్వాలా తేటి ఏ విధమైన సహాయం మాకు తెలియదు. మాకైతే గట్టి మీద 6 నెలలు ఉంటాం, నీటిలో 6 నెలలు ఉంటాం. సంవత్సరం అలాగే జీవనోపాధం నడుపుతున్నాం. మా నాన్నలు మా తాతల కాడి నుంచి కూడా మాకు ఇదే వృత్తి. మాకు ఇంతకు మించి వృత్తి చెయ్యాలన్నా మాకు రాదండి. అవసరమైతే చేపలు ఎట్టుకెళ్ళి ఎక్కడ చోట అమ్ముకుంటాం, లేకపోతే ఏటకెళ్ళటం ఇవే మాకు జీవనోపాధం. లేని ఏడాలో 3 నెలలు 10 రోజులు పైన ఉంటాం. మీకు ఈ కాడి నుంచి 3 నెలలు 10 రోజులు కూడా పైన ఉంటాం. 1500 మందిని. ఇంకా అలాగే ఏదైనా ఉంటే పని చేసుకుంటే లేదా అప్పులు చేసుకుంటే ఈ 3 నెలలు 10 రోజులు తిని అలా జీవనోపాధం నడిపిస్తామండి. అయితే పులస చేప అయితే పడదు. పులస చేప అయితే ఏంటి మొగేమైందని మా పెద్దవాళ్ళని అడగగా ఆనాడు ఒరిస్సా బార్డర్లో వేనం బార్డర్ వెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నారు. మన బార్డర్లో ఒకటి కప్పడిపోయింది సముద్రం, అది మొగ. ఆ మొక్క అప్పటిపోతున్న వాళ్ళు లేకపోవడం వల్ల లేదని చెప్పేసి అంటున్నారు. పులస చేప కానీ పడితే పశువుగా ఉంటుంది. తలకాయ కాడి నుంచి నడుము దాకాను. మీరు 15,000 పెట్టుకున్నా కూడా దానికి ఆశ్చర్యపడవలసిన పని లేదు. అందుచేత మీరు ఒకవేళ పులస చేప ఒరిస్సా ఇదా మీకు తెలియాలంటే మీకు క్లియర్గా చెప్పవలసింది ఏంటంటే తలకాయ కాడి నుంచి నడుము దాకా మీకు పశువు కలర్లు ఉంటుంది. రియల్గా 15,000 కాడి నుంచి తీసుకోవచ్చు చేప. పక్క అందులో సమస్య లేదు. అదైతే 5-6 ఇళ్ళకి వాసన వచ్చేస్తుంది కూడా. అందుచేత పులస చేప కొనుక్కున్న వాళ్ళు అయితే మీరు మినిమం గోదావరిలో అయితే మాకు 15 సంవత్సరాల నుంచి పట్టలేదు. ఒకవేళ పడితే మట్టికి 15,000 నుంచి పైకి తీసుకొచ్చి అందులో మట్టి సమస్య లేదు. పులస చేప మంచిది. అది నడవారు తగ్గిపోయింది. దానివల్ల మాకు కూడా మేము కూడా వాళ్ళు కూడా చేయట్లేదు. ఇదివరకు చేసేవాళ్ళం ఇంచుమంది 1500 మంది బతికేవాళ్ళం. అంటే దాన్ని బట్టి ఇప్పుడు 1500 ఎవరు కూడా వెళ్ళట్లేదు. పండుగప్పుల వల్లే వేస్తున్నారండి. ఆ మాత్రం అయ్యే ఒక 7-8 ఏళ్ళు చేసి అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అయ్యే ₹1,00,000 అవుతుంది వీటికి. వాళ్ళు మాత్రమే చేసి కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. అందులోనూ ఆ ₹1,00,000 ఎక్కడ దొరికిన అప్పులు చేసుకుని ఏ రకంగా ఎదరగా నడుపుకుంటున్నారండి. ఆ పండు చేప గొరక అయ్యే మాత్రమే కోయంగా చెప్తే కనవా ఏమి. పులస చేప అంటే మాకు 15-17 ఏళ్ళు బట్టి ఏమీ లేదు. ఒకవేళ ఉంటే కనుక మేము అదృష్టవంతులమే. అది రావట్లేదు. అది పులస చేప అనేది బంగారంతో సంబంధం. అది బంగారం అన్నది దొరుకుతుంది కానీ చేప అయితే మాకు నర్సాపురం నియోజకవర్గంలో దొరకట్లేదండి. కొనంత కాలువకి చెత్త రాకోకుండా ఆ నీరు ఫ్యాక్టరీ నీరు వదులుకోకుండా గవర్నమెంట్ని ఆదుకోవాలని ఉందండి కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం చెయ్యూరు గుండెపల్లి గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఘనంగా సారి సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం చెయ్యూరు గుండెపల్లి గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఘనంగా సారి సమర్పించారు. గ్రామంలోని వనములమ్మ ఆలయం నుంచి పసుపు కుంకుమ పట్టుబట్టలతో ఊరేగింపుగా బయలుదేరి సత్యమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ 1974లో ప్రతిష్ఠించిన సత్యమ్మ తల్లి ఆలయానికి 53 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే విద్య, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసమన్నారు. ప్రతి ఏడాది మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం జరిగే జాతరకు వేలాది మంది భక్తులు హాజరవుతారని, ప్రజల విరాళాలతో భారీ అన్న సమారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత అని పేర్కొన్నారు. గ్రామ రైతులు, ఆక్వా రైతులు, వ్యాపారుల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
రాజమండ్రి వాస్తవ్యులు వద్దు రమేష్ గారు 12,000 రూపాయలు విరాళం కాపాడాలని కోరుతున్నాం. స్వీకరించండి తల్లి. వెళ్ళమమ్మా, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నదమ్మా. అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. శారదకు ప్రతి ఒక్క భక్తురాలు కూడా వెళ్ళి అంత పెద్ద ప్రసాదాలు స్వీకరించండి తల్లి. శారదకు ప్రతి ఒక్క భక్తురాలు కూడా ఎక్కడ పడిన అక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ చేయకుండా అన్న సమారాధన జరుగుతుంది తల్లి. మీరు భోజనం చేస్తే మీకు వెంటనే ప్రసాదం ఇచ్చేస్తారు. మళ్ళీ భోజనం ప్రతి భక్తురాలకి వెంటనే కోరుతున్నాం. అన్న సమారాధన కార్యక్రమం మొదలైన తల్లి. అన్న సమారాధన జాగ్రత్త. మీ యొక్క విలువైన వస్తువులు మీరే భద్రపరచుకోండి. ఈ యొక్క అన్న సమాధానం నిమిత్తం రాజమండ్రి వాస్తవ్యులు వద్ది రమేష్ గారు, రాజమండ్రి వాస్తవ్యులు వద్ది రమేష్ గారు ఈ యొక్క అన్న సమాధానం నిమిత్తం 1,200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని తప్పనిసరి వెళ్ళవేళ ఆదాయాలు చేసి వెల్కమ్ టు బి న్యూస్. చేపల కూరల్లో రారాజుగా పేరొందిన పులస కూర కోసం ఆహార ప్రియులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో గోదావరిలో వరద నీరు రావడంతో సముద్రం నుంచి నదిలోకి వచ్చే పులస చేపలు మరింత రుచిని సంతరించుకుంటాయని చెప్తారు. చేపల కూరల్లో రారాజుగా పేరొందిన పులస కూర కోసం ఆహార ప్రియులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో గోదావరిలో వరద నీరు రావడంతో సముద్రం నుంచి నదిలోకి వచ్చే పులస చేపలు మరింత రుచిని సంతరించుకుంటాయని చెప్తారు. అధిక ధర ఉన్నప్పటికీ పులస కూర రుచిని ఆస్వాదించేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే పులస కూరను రుచికరంగా తయారు చేయటం అంత సులభం కాదు. ప్రత్యేకమైన పద్ధతి, అనుభవం, శ్రమ అవసరమన్నారు. పులస కూర వండే విధానం పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ చేపల కూరలా కాకుండా మసాలాల మోతాదు, వండే సమయం, మంట అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి ఎక్కువ శ్రమతో పాటు ఖర్చు కూడా ఉంటుంది.
లాభాల కోసమే ఈ కూరను తయారు చేయడం కాదు, పులస రుచిని ఆస్వాదించాలని వచ్చే కస్టమర్ల కోసం నేనే స్వయంగా దగ్గరుండి ప్రత్యేక శైలిలో వడ్డిస్తున్నాను. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ రుచిని అందించడమే మా లక్ష్యం అంటున్నారు. లేట్ అయిపోతుంది ఆగస్టు మామూలుగా మరి లేట్ అయిపోతే రాలేదు బుక్ అయిపోయింది జనం పోకుండా గ్రామంలో వాళ్ళు ఎక్కువ బయట నుంచి బంద్ చేయాలి.
పులస అనేది మామూలు చేపలు అంటాం, దీన్ని వేరే విధంగా ఉంటారు. మేము కుండలో ఉంటాం, అది కూడా పప్పు నూనె వేసి, బెండకాయలు వేసి, పచ్చిమిర్చి, దానికి వేసిన మసాలాలు అన్నీ సపరేట్గా ఉంటాయి. మేము దాన్ని చేసి వండుతాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. కేజీ పులస 15,000 కేజీ. ఇప్పుడు మేము కొన్నాం 12,000 దొరికింది. ఇక 12,000 కొన్నాం. 2 వచ్చినాయి కేజీన్నర అన్నమాట. 2 చేపలు వచ్చినాయి, కేజీన్నర అయింది. 2 కేజీన్నర 12,000 కొన్నాం. మా మేడం గారు నేను మా మేడం గారు ఉంటారు. ఆవిడ ప్రాసెస్ తోటి అన్ని చేస్తాం. దీనికి ఏంటంటే పప్పు నూనె, బెండకాయలు, అదేంటంటే పొద్దున్న నుంచి ఒక 2-3 గంటలు, 3 గంటలు కానీ పూర్తిగా 3 గంటలు ఉండాలి. 4 గంటలు పడుతుంది ఉడికడం. పులిసే ఒక 2 గంటలు మనకి. ఇదివరకు ఏం చేద్దామంటే శనివారం సాయంకాలం వండేసుకో, ఒక రోజు ముందు వండాలి. నైట్ వండితే బాగుంటుంది. నెక్స్ట్ నైట్ వండి చేసి మళ్ళీ మాకు చేద్దాం. అది శ్రీకాంత్ స్పెషల్. కాస్ట్ సేల్స్ ఆర్టికే మాకు ఊరికే ఐటమ్ పెట్టాలని పెడుతున్నాం. అదేమి మాకు లాభం ఉంటాయి కానీ చేయట్లేదు. మాకేం సొమ్ములే, మాకు లాసే, కానీ పెట్టాలని కోరి మాకు అంతే. డబ్బులు సమస్య కాదు, దాన్ని టేస్ట్ చూపించాలి. శ్రీకాంత్ అన్ని అందరూ సేల్ అయింది మేము చేయగలుగుతాం. అది మా స్పెషల్. అన్ని రోజుల్లో దొరకదు, 50 నెలలోనే బాగా. అది కూడా గోదావరి వస్తేనే నీటి ప్రవాహంతో వస్తుంది పులస. అది కొంచెం రేట్ ఎక్కువ, దాన్ని వండడం కూడా కష్టం. మామూలుగా చేపలు ఉన్నట్టు వండడం. అది మేము రిసీవ్ తీసుకుని వండి చేస్తున్నాం. మాకు 10 సంవత్సరాలు వండుతాం. మా పాలకులు ప్రేక్షకులందరికీ, మా కస్టమర్ సహోదరులకి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి పులస అనేది కొంచెం రిస్క్, జాగ్రత్తగా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా ఉండాలి. మేము అలా చేస్తాం కాబట్టి చేయగలుగుతాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లో కొలువై ఉన్న చదువుడు తల్లి శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు బుధవారం ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు పసుపు, కుంకుమ, చీర, రవికె, గాజులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, చలిమిడి, పానకం తదితర మంగళ ద్రవ్యాలతో సారెను సిద్ధం చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లో కొలువై ఉన్న చదువుడు తల్లి శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు బుధవారం ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు పసుపు, కుంకుమ, చీర, రవికె, గాజులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, చలిమిడి, పానకం తదితర మంగళ ద్రవ్యాలతో సారెను సిద్ధం చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. భక్తులు జై శారదాదేవి నినాదాలతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అర్చకులు ఎం ప్రభాకర్ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూలతో సుందరంగా అలంకరించిన అమ్మవారి దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయనే విశ్వాసంతో మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి గోపాల్ నగర్ పట్టణం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ శారదాదేవి భక్త మహిళా మండలి ఆధ్వర్యంలో లలిత సహస్రనామం పఠించి అమ్మవారి కీర్తనలు ఆలపించారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా ఈసారి వేడుకలు నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో ఈసారి కూడా అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వేగేష్ణ గోపాలరాజు, వేగేష్ణ భాస్కర్ రాజు, పొన్నాడ వెంకటేశ్వరరావు, కాపగంటి ఉమాశంకర్, అల్లూరి నరసింహరాజు, ముత్యాల ప్రసాద్, కాజులూరి రవిశంకర్ రెడ్డి, గోలుగుల రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరూ మాయ రావట్లేదు.
సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీనవర్మాటమీ సంస్థ కథం భవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవశిఖర సంఘాత సూయమానాత్మ వైభవ మండసురవధోయుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింహాధిష్ఠితాత్మ కోటి కోటి విరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధాని నాక్షిప్త వన్య ప్రాకార మధ్యన మండ సైన్య వధూ గాజులు తీసుకున్నాం. నమస్తే అండి. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మా శారదాదేవి గోపాల నగర్లో వేయించేస్తున్న శారదా అమ్మవారికి ఇక్కడ ఉన్న మహిళలందరూ కలిసి సారి సమర్పించామండి. ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించామండి. అమ్మవారికి పువ్వులు, గాజులు, చీర, స్వీట్లు, పళ్ళు అన్నీ కూడా సమర్పించామండి. ఇదే విధంగా ఈరోజు 5 సంవత్సరాలు జరుగుతుందండి. అయితే ఈరోజు ఈ అమ్మవారి దయ వల్ల మా అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి అమ్మవారి కృపాకటాక్షాలు మా అందరి మీద ఉండాలని ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః. మా యానం గోపాలనంలో ఏం చేసి ఉన్నారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి మా శారదా గ్రూప్ మహిళలు అందరూ మొత్తం ఊరందరూ
సారి పెట్టినాం ఆ అమ్మవారి కటాక్ష ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.